అసలు ఏం భాషలో తిట్టినా ఈ ముఖ్యమంత్రికి బుద్ధి వచ్చేటట్టు లేదు. ఎందుకంటే రైతులు ఎన్ని చేసినా, ఎన్ని తిట్టినా, ఎన్ని ధర్నాలు చేసినా చలనం లేని ముఖ్యమంత్రి అంటే ఈ రేవంత్ రెడ్డి. నిజంగా కొడంగం ప్రజలను అంటే తప్పుగా అనుకోవద్దు, ఒక దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రిని ఈ రాష్ట్రానికి ఇచ్చారు. మీదు బాధపడు కాకుండా మమ్మల్ని అందరూ కూడా బాధ పెడుతురు. అంటే కొడంగల్ను కూడా మంచిగా చూసుకోవాలని దౌర్భాగ్య పరిస్థితిలో ఈ ముఖ్యమంత్రి ఉన్నాడు. గన్నీ బ్యాగులకు 50 రూపాయలు తీసుకుంటారంటే అసలు రిటర్న్ ఇచ్చే మళ్ళీ గవర్నమెంట్ అవి రిటర్న్ కూడా ఇచ్చే పరిస్థితిలో లేదు. అంటే కనీస మద్దతు ధర చాలా పంటలకు ఇవ్వలేకపోయారు. కొనుగోలు కేంద్రాలను 2 నెలల కింద తెరిచినా కానీ ఈ రోజు వరకు గన్ని బ్యాగులు లేవు, ట్రాన్స్పోర్టేషన్ లేదు, కొనుగోలు లేదు. ఒక 20-25 రోజుల నుంచి రైతులు వాళ్ళ పండించిన పంటను రోడ్లపైన పెట్టుకొని చాలామంది చనిపోవడం జరుగుతుంది. ముఖ్యమంత్రి గారి సొంత నియోజకవర్గంలో అంటే ఇప్పటికే నరేంద్రన్న గారు 2-3 సార్లు ధర్నా కూడా చేశారు. ఎక్కడ ధర్నా చేస్తే అక్కడ మాత్రం ఆ రోజు ఆ రైతులను సైలెంట్ చేయడానికి కొన్ని సంచులు మాత్రమే ఇస్తారు. కొనుగోలు మాత్రం ఇప్పటి కూడా సరిగా లేదు. అంటే కనీసం పంట పండించిన పంటను కూడా కొనలేని పరిస్థితుల్లో ఈ రాష్ట్రం ఉందంటే నిజంగా రేవంత్ రెడ్డి గారు సిగ్గుపడాలి. నిజంగా మీకు నమ్మకం ఉంటే నిజంగా మీ కొడంగల్లనే మీరు రండి. ఏ విలేజ్కి వచ్చినా పార్టీ తరఫున మేము కూడా వస్తాం. ఏ విలేజ్లో రైతు బంధన్ వచ్చిందా, లేదు కనీస మద్దతు ధర వచ్చిందా, ఈ రోజు వరకు బోనస్ వచ్చిందా, ఈ రోజు వరకు గన్ని బ్యాగుల పరిస్థితి ఏంది, మొక్కజొన్నల పరిస్థితి ఏంది, వరి పరిస్థితి ఏంది అనేది మీరు సమీక్షకి కొడంగల్ ఈ నియోజకవర్గంలో ఏ విలేజ్నైనా ఎంచుకోండి. రైతులు ఉంటారు, మీరుంటారు, మేముంటాం. నిజంగా ఒక బుద్ధి లేని ముఖ్యమంత్రిని ఇన్ని సంవత్సరాలు 2.5 సంవత్సరాలు తెలంగాణ ప్రజలు మళ్ళీ ఒక 10 ఏళ్ళు వెనకకి తీసుకుపోయారు. అంటే ఆయన ఇచ్చిన హామీలు ఎట్లుండే అంటే 10,000 ఇస్తే ఎవరికి సరిపోతుంది, 3 పంటలకు ఇవ్వాలి, నేను 15,000 ఇస్తా, నా 9వ తారీఖు వచ్చి తీసుకుపోండి, తులం బంగారం ఇస్తా, ₹1,00,000 ఏం సరిపోతాయి, 2,000 పెన్షన్ 4,000 చేస్తా అంటని చెప్పి ఏవేవో హామీలు ఇచ్చారు. కొడంగల్ ప్రజలు మోసపోయారు. కొడంగల్ ప్రజలతో పాటు తెలంగాణ ప్రజలందరూ కూడా మోసపోయారు. కనీసం రైతులకు న్యాయం చేయండి అంటని చెప్పి చాలామంది ఆఫీసర్ల కాళ్ళు కూడా రైతులు మొక్కే పరిస్థితి వస్తుందంటే ఇంత దౌర్భాగ్యమైన ముఖ్యమంత్రి ఇంకొకరు ఉండరండి అని చెప్పి నేనైతే పత్రికా ముఖంగా ముఖ్యమంత్రి గారికి మరొకసారి విన్నపం చేస్తున్నాం. కనీసం మీ కొడంగల్లోనైనా రైతులు బాధపడకుండా చూసుకుంటే ఆ కొడంగల్ ప్రజల శాపనార్థాలన్నా మీకు మిగిలిపోతాయి. కానీ మీరు ఇప్పటి వరకు అసలు పట్టింపు లేదు. ఈరోజు వరకు అధికారుల సమీక్ష లేదు. కనీసం ఎన్ని ఒడ్లు వండినాయి, ఎన్ని సంచులు కావాలి, ఎప్పటి వరకు కొనాలనేది కూడా కనీస అవగాహన లేని ముఖ్యమంత్రి గారికి మరొకసారి పత్రికా ముఖంగా హెచ్చరిస్తున్నాం. మీరు చివరి గింజ కొనే వరకు బీఆర్ఎస్ పార్టీ తరఫున మేమందరం రైతుల పక్షాన నిలబడడానికి నిర్ణయించుకున్నాం. ఇప్పటి నుంచి ప్రతిరోజు ఏదో ఒక మండల్ విజిట్ పెట్టుకుంటాం. ఆ విజిట్ పెట్టుకుంటేనే ఆ గన్ని బ్యాగులు వస్తున్నాయి, ట్రాన్స్పోర్టేషన్ జరుగుతుందంటే మేమైతే రైతుల తరఫున పోరాడడానికి సంసిద్ధంగా ఉన్నాం. కనీసం ఇప్పటికైనా స్పందించండి. లేదు కొడంగల్ రండి, కొడంగల్ నియోజకవర్గ పరిస్థితులు మీడియాను తీసుకొచ్చి మీరు చూపెడితే తెలంగాణ ప్రజలకు అర్థమవుతుంది, మీ పరిస్థితులు మీకే అర్థమవుతాయని చెప్పి మరొకసారి తెలుపుకుంటూ ఇంత చక్కటి అవకాశం ఇచ్చిన నరేంద్రన్న గారికి మరొకసారి హృదయపూర్వక ధన్యవాదాలు.